హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఓట్స్ చియా పుడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇలా ఓట్స్ చియా పుడింగ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే చాలా త్వరగా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ను ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూను చియా సీడ్స్ను వేసుకోవాలి. ఈ చియా సీడ్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ను వేసుకోవాలి. ఇక్కడ ఏ రకం ఓట్స్నైనా తీసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. అలాగే 2 కప్స్ కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. ఇక్కడ నేనైతే నార్మల్ మిల్క్ కాచి చల్లార్చి తీసుకుంటున్నాను. మీరు ఈ పాల ప్లేస్లో ఆల్మండ్ మిల్క్ అయినా లేదంటే కొబ్బరి మిల్క్నైనా తీసుకోవచ్చు. ఇలా పాలు పోయగానే చియా సీడ్స్ ఉండకట్టేస్తాయి. ఉండలేమీ లేకుండా ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో అలాగే వదిలేయాలి. ఒకవేళ మీకు అంత టైం లేదు అనుకుంటే 4 to 5 అవర్స్ అయినా కనీసం చియా సీడ్స్ పాలల్లో నానితే బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఓవర్ నైటే ఈ పాలను సోక్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూపిస్తున్నాను. ఇక్కడ పాలల్లో చియా సీడ్స్ ఓట్స్ చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ని అవైలబుల్గా ఉన్న వాటిని వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొన్ని మ్యాంగో పీసెస్ని, అలాగే కొన్ని బనానా పీసెస్ని, అలాగే కొన్ని లైన్ డేట్స్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే కొన్ని జీడిపప్పు ముక్కలని, అలాగే కొన్ని బాదాం ముక్కలని, అలాగే సన్నగా చాప్ చేసిన పిస్తా పప్పులను, కొన్ని కిస్మిస్లను, అలాగే కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ను, అలాగే కొన్ని మెలాన్ సీడ్స్ను, అలాగే కొన్ని గుమ్మడి విత్తనాలను వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం హనీని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ హనీని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్వీట్నెస్కి తగ్గట్లుగా కొంచెం తక్కువ తినాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, లేదా కొంచెం కావాలనుకుంటే పెంచుకొనైనా వేసుకోవచ్చు. ఇలా హనీని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. లైన్ డేట్స్లో ఉండే న్యాచురల్ స్వీటు అలాగే ఈ హనీ అయితే చక్కగా స్వీట్నెస్కి సరిపోతాయి. ఇంకేమి యాడ్ చేయాల్సిన పని లేదు. అంతేనండి. ఇక్కడ ఎంతో టేస్టీగా ఎమ్మీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఓట్స్ చియా పుడింగ్ రెడీ అయిపోయింది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ద బెస్ట్ రెసిపీ అండి. ఎన్నో హై ప్రోటీన్స్ ఉంటాయి. ఓట్స్లో కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. అలాగే చియా సీడ్స్లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివలన డైజెషన్ అవడానికి చాలా టైం పడుతుంది. దీంతో ఎక్కువ సమయం ఆకలిగా అనిపించదు. దీంతో త్వరగా బరువు తగ్గుతారు. ఓట్స్లో ఉండే మెగ్నీషియం రక్తపోటుని నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే చియా సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్లు చర్మం తేమను బ్యాలెన్స్ చేయడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతాయి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ టైం హడావిడి లేకుండా ఇలా ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ టైం బాక్సెస్లోకి తీసుకెళ్ళవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ హెల్దీ ఓట్స్ చియా పుడింగ్ని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.